ఆగండ్రా, కదిలారంటే తిత్తులు కోస్తా. నేను లేను. ఎక్కడ్రా ఎక్కడ్రా నా అద్దె డబ్బులు? మరే ఆంటీ ఆంటీ అని పిలిచావంటే నరికేస్తా. నేను అసలే ఒసే రాములమ్మని. 16 ఏళ్ల వయసులో శ్రీదేవిని ముద్దుగా బేబీ అని పిలవండి. అలాగే బేబీ. జస్ట్ ఓ 10-15 నెలలు గడువిస్తే మీ అద్దె మీకు ఇచ్చేస్తాం. 10-15 నెలల గడువా? చాలా తక్కువ గడువు అడిగావు. అంత తక్కువ గడువులో నా బాకీ ఎలా తీరుస్తావు నాయనా? ఏముంది, చిరంజీవి, బాలకృష్ణ, నాగార్జున, వెంకటేశ్వరతో సినిమాలు తీయాలనుకున్న నిర్మాతలు వాళ్ళ డేట్స్ దొరక్క మాతో సినిమాలు తీయకపోతారా? నీ అద్దె డబ్బులు నీ మొహాన్ని కొట్టకపోతామా? ఏమిటి, నా అద్దె డబ్బులు నా మొహాన్ని కొడతారా? ఒరే, మీ కంటికి నేను అడుక్కు తినేదానిలా కనిపిస్తున్నానట్రా? అమ్మో అమ్మో అమ్మో, ఎంత పొగర్రా మీకు! ఖాళీ చేయండిరా, నా ఇల్లు ఖాళీ చేయండిరా. ఒక్క నిమిషం కూడా ఈ ఇంట్లో ఉండడానికి వీల్లేదు. వద్దురా. ఎంత ధైర్యంరా మీకు? ఒంటరి ఆడదాన్ని, మగ దిక్కులేని పసిదాన్ని అద్దె డబ్బులు ఇవ్వకుండా నాకు ద్రోహం చేస్తారట్రా? మీ తల్లో పేలు పడా, మీ కాళ్ళు ముళ్ళు దిగా, మీ ముక్కుకు దిప్పడం పట్ట. కొన్ని అవయవాలు మాత్రం వదిలేండి ప్లీజ్. వినరా భారత వీర కుమార అండాలమ్మ చరిత, వీధి వీధిన మరుమగుతున్న వీర నారి చరిత. మాధురి దీక్షితు మరదలు, ఐశ్వర్యరాయ్ చెల్లెలు, విజయశాంతి సౌందర్యలు ఈమె ముందు బెస్టురా. రంభా రోజా రమ్య కృష్ణలు చిన్న పోయినరురా. నాకు తెలియకుండా నువ్వు ఎప్పుడు వచ్చావురా? బయటికి వెళ్తే కదా. అంటే గోతిగా నక్కలకి రాత్రి అంతా ఇక్కడే కూర్చున్నావా?